సో, అవును. ఎస్ఐపి ద్వారా ఎక్కువ మంది ఇన్వెస్ట్ హ్మ్. చేస్తున్నారు. అవును. సో, ఎస్ఐపి ద్వారా అసలు ఎంతవరకి సేఫ్ ఒకటి పక్కన పెడితే హ్మ్. సేఫ్ అండ్ ఒక హ్మ్. థింగ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అసలు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎస్ఐపి ద్వారా మనం? సో, ఎస్ఐపి నుంచి మీరు ఒక 500, 1000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. సో, యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ 2, 3 లాక్స్, 5 లాక్స్ పర్ మంత్ పెట్టిన వాళ్ళు కూడా మా క్లయింట్స్ ఉన్నారు. ఎవ్రీ ఈజ్ ఇట్ మంత్. సేఫ్ అండి? అంటే నేను అదేనండి. ఇప్పుడు దట్స్ వాట్. అడిగినట్లు సేఫ్. దానికి మేము ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, అందులో మనకి చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అదే చెప్పాను కదా! ఈక్విటీ ఓరియెంటెడ్ స్కీమ్స్ ఉంటాయి. డెట్‌కి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. హైబ్రిడ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే ఈక్విటీ 50 అండ్ డెట్ కూడా 50 ఉంటుంది. ఓకే. ఆ! ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్‌లో కూడా ఉంటాయి. ఉంటాయి గదా! ఇలా అసలు ఇవన్నీ కలిపిన మల్టీ అసెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. రైట్. అవును. ఇవన్నీ కలిపి మీరిచ్చిన 10,000 ఒక్క హ్మ్. ఈక్విటీలోకి వెళ్ళవండి. మీరిచ్చిన 10,000 ఈక్విటీ, డెట్, గోల్డ్, సిల్వర్ ఇన్నాటిల్లోకి వెళ్తున్నాయి కదా! ఇక ఇక్కడ మీకు రిస్క్ అనేది మేనేజ్ అవుతోంది కదా! రైట్. ఒక ఒకవైపు దానిలో తిరిగిన ఒకవైపు ఇప్పుడు ఈక్విటీస్ 2 ఇయర్స్ నుంచి మనకి స్టాక్ మార్కెట్స్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. కానీ అవును. గోల్డ్ ఎంత పెరిగింది 2 ఇయర్స్‌లో? రైట్. హ్మ్. మీకు ఓవరాల్‌గా రిటర్న్ బాగా కనిపిస్తుంది కదా! సో, హ్మ్. ఈ విధంగా మనకి చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. హ్మ్. రిస్క్‌ని మేనేజ్ చేసుకోవడానికి తగ్గట్టుగా మనకి మార్కెట్‌లో మంచి స్కీమ్స్ అనేవి ఉన్నాయి.